Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries celebrate every single day. ఈ ఉదయ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం 1 Corinthians chapter 15 verse 14. It says in the Bible, and if Christ has not been raised, our preaching is useless, and so is your faith. So powerful words that is coming from Paul to Corinthians. మరి యేసుక్రీస్తు మరి ఈ లోకంలోకి వచ్చిన విధానము, మరి యేసుక్రీస్తు మనందరి కోసము మరి శరీర రూపం దాల్చి ప్రతి ఒక్కరి కోసము మరి శిలువలో మరణం చెందాక మూడో దినము పునరుద్ధానమైనటువంటి విషయము మనందరికీ ఒక గొప్ప మరి నిదర్శనంగా ఉంటుందనేది పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈ లోకంలో మనం అనేక సార్లు మనము అనుకుంటుండొచ్చు, చాలామంది మనుషులు చనిపోతారు వస్తుంటారు, కానీ ఏ మనిషి కూడా మరి మూడవ దినం లేచి మనందరి కోసము ఒక పరిశుద్ధాత్మను పంపి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ ఒక కంఫర్ట్ వర్డ్స్ను మన ప్రతినిత్యము మన జీవితంలో మనమున్న క్రైసిస్లో ఆయన మనతో మాట్లాడే విధానము 2000 సంవత్సరాల నుంచి మరి యేసుక్రీస్తు ఈ లోకంలో లేనప్పటికీ ఆయన మనందరి కోసం వచ్చిన విధానము, వచ్చిన తర్వాత చనిపోయి మరలా తిరిగి లేచిన విధానం ఎంతో గొప్పదని పౌలు భక్తుడు మనందరికి చెప్తున్నాడు. చనిపోవడం మాత్రమే కాదు, మనందరికీ ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. మనందరికీ మరి శిలువలో మరణం చెందాక, మనము ఈ లోకంలో మరణం చెందాక యేసుక్రీస్తు నిత్య రాజ్యంలో మనందరికీ ఒక స్థానం ఉంటుందని, అలాంటి విశ్వాసం కలిగి ఉండాలా మరి క్రైస్తవులు అనేదే మరి పౌలు భక్తుడు అందరికి చెప్తున్నాడు. ఎప్పుడైతే అలాంటి విశ్వాసం మనకు లేదో మన జీవితంలో మనం ఉన్న స్థితిలో నుంచి మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుందనేది. దేవుడు ఈ లోకంలో ఉన్నాడనే నమ్మకము, ఆ విశ్వాసం నీలో ఉంటుందో, మనందరి కోసం చనిపోయినాడనే విశ్వాసము నీలో ఉండాలి. మనందరి కోసం ఆయన తిరిగి లేచాడనే విశ్వాసం ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఉన్నటువంటి ప్రతి కష్టపడేటువంటి స్థితిలో, నీ జీవితంలో ఏదైతే నువ్వు ఇంతవరకు మరి డిప్రెషన్లో అయితేనేమి, యాంగ్జైటీలో ఉంటున్నావో, ప్రతి సిచ్యువేషన్లో నుంచి మనందరికి ఒక నిరీక్షణ దయచేస్తున్నాడు అనమాట మన దేవుడు. ఎలాంటి నిరీక్షణ అంటే మనం చేసిన పాపాల ఫలితంగా ఆయన చనిపోయి మూడవ దినము మరలా లేచి మరి పరలోకంలోకి వెళ్ళేటప్పుడు దేవుడు మనందరి కోసం పరిశుద్ధాత్మను పంపి మన జీవితాల్లో ప్రతినిత్యము మనందరి కోసము ఒక పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన జీవితాన్ని ముందుకు నడిపించే దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ప్రతినిత్యం కలిగినందుకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మన జీవితంలో మనము విశ్వాసం కలిగి జీవించాలనేదే పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నది. ఈరోజు మనందరికీ చెప్తున్నది. ఎలాంటి విశ్వాసం అంటే దేవుడు ఈ లోకంను ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారును ఈ లోకంకి తీసుకొని వచ్చి మనందరి కోసము శిలువలో మరణం చెంది మనం చేసిన పాపాల ఫలితంగా ఆయన మరి అనేక విషయాల్లో మరి కష్టపడి తద్వారా మరలా లేచి మూడవ దినంన పరలోకంకి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు మనము ఆ విషయాలన్నింటినీ నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ హోల్ బైబిల్ ఈజ్ సంథింగ్ దట్ యూ నీడ్ టు బిలీవ్. దిస్ ఈజ్ నాట్ ద స్టోరీ బుక్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఎ బుక్ దట్ ఈస్ బీన్ వెరీ రియల్. నీ జీవితంలో ఇది రియల్గా నా జీవితాన్ని మార్చే బుక్ అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, నీ జీవితాన్ని మార్చే శక్తి ఈ బైబిల్ గ్రంథానికి మాత్రమే ఉంది. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలనేదే పౌలు భక్తుడు చెప్తున్నాడు. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching our Kirtana Ministries daily bread every single day. As the Bible says to each one of us on this morning that Jesus Christ came to this world in the form of human being and then died for each one of us and then he rose again. ఎవరైతే మరి సత్యాన్ని గ్రహించి మనం కోసము ఆయన ఎంతో త్యాగం చేసి ఆయన జీవితాన్ని మరి మనందరి కోసము శిలువలో మరణం చెందాక తిరిగి లేచి మనందరికి ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు కదా, ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. Let the people who's been watching this video, let those people believe and have a faith that this is the Bible that is going to transform each one of our lives so that each one will be blessed. We pray all these things in the matchless name of Jesus Christ. Amen and amen. Thank you for everyone who's been watching Kirtana Ministries daily bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.